మనము కేవలం మామూలు మనుషులు, మహాత్ములేం కాదు. మనకి ఆకలి అనే అవసరం లేదనుకోండి, కుటుంబ బాధ్యత అనే కల్మసం మన మదికి చేరలేదనుకోండి, జీవితంలో ఉన్నత స్థానం అభిలషించాలి అనే కోరిక మనకు లేదనుకోండి, అబద్ధం ఆడే అవసరం ఉండదు, స్వార్థం అనే ఆలోచన ఉండదు. స్వార్థం అబద్ధం ఆడని మనిషి ఏమవుతాడు? మహాత్ముడు అవుతాడు. మనం ఎన్నటికీ కాలేము. ఎందుకంటే జీవితము, కుటుంబము, సంఘము అన్ని చట్టంలో నలిగిపోతూ ఉంటాం. ఆపద్ధర్మం అబద్ధం అన్న నానుడికి మనమే ప్రత్యక్ష నిదర్శనం.